Hello my cuties, how are you all? Welcome back to our channel SS Kids TV. ఇవాళ మరొక కథ నేర్చుకుందాం. ఇవాళ చెప్పబోయే కథ పేరు కోతి రొట్టె. ఒక ఊరిలో 2 కోతి పిల్లలు ఉండేవి. ఒకరోజు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా వాటికి ఒక రొట్టె దొరికింది. దానిని పంచుకునే క్రమంలో వాటి మధ్య గొడవ జరిగింది. రొట్టెని ముందు నేను చూశానని ఒకటి, నేను ముందు పట్టుకున్నానని మరొకటి ఇలా గొడవకు దిగాయి. ఎందుకు తేలకపోయేసరికి ఆ రొట్టె తీసుకొని నక్క వద్దకు వెళ్ళి తీర్పు చెప్పమన్నాయి. ఆ రొట్టెని చూసిన నక్క దానిని ఎలాగైనా కాజేయాలనుకుంది. అది ఒక త్రాసు తెచ్చి రొట్టెను 2 ముక్కలు చేసింది. ఒక దానిలో బరువు ఎక్కువైందని దానిలో కొంచెం తినేసింది. ఈసారి మరో పక్క బరువైంది, రెండో దానిలో కొంచెం తినేసింది. ఇలా రొట్టె మొత్తాన్ని తినేసింది. తాము తెచ్చిన రొట్టెను ఆ నక్క తినేస్తుంటే ఆ కోతి పిల్లలు ఆకలితో చూస్తూ ఉండిపోయాయి. ఈ కథ నీతి ఏంటంటే ఇద్దరు షేర్ చేసుకోవాలి. దురాశకి పోతే ఇలానే జరుగుతుంది. ఇప్పుడు ఎవరికి కాకుండా నక్క పాలైంది రొట్టె ముక్క. బాగున్నా పిల్లలు ఈ నీతి కథ? బాగుంటే ఒక లైక్ చేయండి. మరెన్నో కథలతో మీ ముందుకు వస్తాను. Until then, bye. See you on next video. Bye bye.